పోసాని కృష్ణమురళి 1992లో సినీ రంగ ప్రవేశం చేసి అసిస్టెంట్ రైటర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. 1992-98 మధ్యకాలంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర 100 సినిమాలకు పైగా రైటర్గా పనిచేశారు పోసాని. అయితే అందులో కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్లుగా నిలిచాయి. కానీ ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు మాత్రం టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సీతారామరాజు, రాఘవేంద్ర, భద్రాద్రి రాముడు, సీతయ్య ఇలా చాలా మంచి మూవీస్కి రైటర్గా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో ఆపరేషన్ దుర్యోధన, రాజావారి చేపల చెరువు, మెంటల్ కృష్ణ ఇలా కొన్ని మూవీస్కి దర్శకత్వం నిర్వహించారు. పోసాని కృష్ణమురళి అటు రైటర్గా రాణిస్తూ ఆ సమయంలోనే ఆయనలో ఉన్న నటుణ్ణి కూడా బయటపెట్టి అబ్బురపరిచాడు. రైటర్గా ఎంత మంచి పేరు సంపాదించాడో నటుడిగా కూడా అంతే మంచి పేరును సంపాదించుకున్నారు. పోసాని దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సన్నిహితం ఏర్పడి ఆయన ప్రోత్సాహంతో ఆయనతో కొన్ని సినిమాలు చేశారు. పోసాని మంచితనాన్ని గుర్తించిన చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి చిరంజీవి అంటే పోసానికి అమితమైన ప్రేమ, ఆయనంటే గౌరవం కూడా. చిరంజీవి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచి ఆయన పోరాటాల్లో పాలు పంచుకున్నారు పోసాని. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయడంతో మనస్తాపానికి గురైన పోసాని చిరంజీవికి దూరమయ్యారు. ఇక రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకున్న పోసాని 2019లో వైఎస్ జగన్ వెంట రాజకీయాల్లో నడిచారు. 2014లో టీడీపీ పాలన నచ్చక జగన్కి సపోర్ట్ చేసి తన వంతు సహకారాన్ని అందించారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి తమ్ముడి మీద కూడా నిత్యం విమర్శలు చేస్తూ వచ్చేవారు. అయితే కొన్నిసార్లు తాను చిరంజీవి మీద కూడా విమర్శలు చేశారు. ఆయన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వస్తే కాపులని నట్టేట ముంచాడు అని చెప్పుకొచ్చేవాడు. పవన్ కళ్యాణ్ ని మాత్రం పరుష పదజాలంతో దూషించేవాడు పోసాని. కళ్యాణ్ మాత్రం ఆయన వయస్సుకి మర్యాద ఇచ్చి ఒక్క మాట కూడా అనేవారు కాదు. అయితే పోసానితో పాటు వైసీపీ నుంచి ఆర్జీవీ కూడా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని వాళ్ళ మాటలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయితే ఆర్జీవీ ఏకంగా 2019లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద సినిమా తీసి వాళ్ళ ఓటమికి కూడా కారకుడయ్యాడు. ఒక లెజెండరీ డైరెక్టర్ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు అని సినీ వర్గాల్లో చర్చలు నడిచాయి. నిత్యం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వచ్చేవాడు. ట్విట్టర్ వేదికగా ఇష్టానుసారంగా తిట్ల వర్షం కురిపించేవాడు ఆర్జీవీ. ఆర్జీవీ చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేని మెగా బ్రదర్ నాగబాబు ప్రతిరోజు కౌంటర్ అటాక్ ఇచ్చేవాడు. ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి డబ్బుకి ఆశపడి ఒక నిజాయితీ పరుడి మీద నిందలు వేయడం సరికాదు అంటూ చెప్పుకొచ్చేవారు. ఒకానొక సమయంలో ఆర్జీవీని తెలుగు ఇండస్ట్రీ నుంచి వెలివేశారంతా. అయినా కూడా తన పంతం మార్చుకోకుండా పవన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆర్జీవీ. ఇది గమనించిన కొంతమంది సినీ ప్రముఖులు డైరెక్టర్ హరీష్ శంకర్, హైపర్ ఆది ఆర్జీవీని తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటి శ్రీరెడ్డి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద పరుష పదజాలంతో దూషించేవారు. ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్లో మీటింగ్ పెట్టి తనపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్, నాగబాబు, పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అంతా జరిగినా కూడా శ్రీరెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ఆపలేదు. వైసీపీకి సపోర్ట్ చేస్తూ జనసేన నేతలని, టీడీపీ నేతలని రోజు తిడుతూ వచ్చేది. ఇవన్నీ జగన్ వెనకుండి చేయిస్తున్నాడని కొన్ని వర్గాల్లో చర్చలు నడిచేవి. ఇలా ఇండస్ట్రీ నుంచి పోసాని, ఆర్జీవీ, శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడేవారు. ఇంకా తమదే అధికారం అన్నట్టుగా చేసేవారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పోసాని, ఆర్జీవీ, శ్రీరెడ్డి ఎక్కడా కూడా కనిపించడం లేదు. కూటమి గెలవడంతో ముగ్గురు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారు అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు. ఈసారి వీళ్ళు ఇలాగే మాట్లాడితే జైలు పాలు అవ్వడం ఖాయమని బయటికి రావట్లేదని కొందరి అభిప్రాయం. కానీ భవిష్యత్తులో ఈ ముగ్గురు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్తున్నాయి సినీ వర్గాలు. చూడాలి మరి ముందు ఈ ముగ్గురు అజ్ఞాతం వీడుతారో లేదో.